అందరికీ నమస్కారం అండి. ఆనందలహరితో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాశీఖండము 11వ అధ్యాయాన్ని ఇప్పుడు చదువుదామండి. వైశ్వానరుని జననము, దిక్పాలకత్వము. అనంతరము కొంతకాలానికి విశ్వనరుని భార్య సుచిష్మతి గర్భవతి అయినది. పుంసవనము, సీమంతము యథాకాలంలో గృహ్యోక్త విధానంలో యథావిధిగా నిర్వహించినారు. ఆమెకు శుభలగ్నమునందు సర్వారిష్ట నాశకుడైన పుత్రుడు పురిటింటిని ప్రకాశింపజేస్తూ జన్మించినాడు. ఆ సమయంలో త్రిలోకవాసులు సుఖమును పొందినారు. సుగంధపు గాళ్ళు వీచినాయి, పుష్పవృష్టి కురిసింది, దేవదుందుపులు మ్రోగినాయి. తిలోత్తమాది అప్సరసులు సుగంధ ద్రవ్యములు, వివిధ రకముల మణులు తీసుకుని వచ్చినారు. దేవతాశ్రీలు మంగళద్రవ్యములు సమర్పించినారు. గంధర్వ నాగ యక్ష భామినులు లలితగీతములు పాడినారు. మరీచి, అత్రి, వశిష్ఠాది మహర్షులందరూ సకుటుంబంగా విశ్వనారాయణ ఆశ్రమానికి వచ్చినారు. బృహస్పతితో కూడి బ్రహ్మ గరుడ వాహనుడైన విష్ణువు, నంది, భృంగి, గౌరీ సమేతముగా శివుడు, ఇంద్రాది దేవతలు, నాగులు ఏతించినారు. నదులు, సముద్రములు, పర్వతములు జంగమ రూపం ధరించి రత్నములను తీసుకుని వచ్చినాయి. 11వ రోజున బ్రహ్మస్వయముగా జాతకర్మ నిర్వర్తించి గృహపతి అని నామకరణం చేసి చతుర్వేద మంత్రాలతో ఆశీర్వదించినాడు. హరిహరులు రక్షణ కట్టినారు. ఆ బాలుని రూపాన్ని, సర్వలక్షణాలను చూచి సాక్షాత్తు శివుడే ఆవిర్భవించినాడని మెచ్చుకొని తమ తమ స్థానాలకు వెళ్ళినారు. పుత్రుల వలన లోకములను జయించవచ్చును. అపుత్రకుని గృహము శూన్యము, అపుత్రకుని వంశము నశించును. అపుత్రకుడు అపవిత్రుడు. ఇహము పరములందు పుత్రుని కంటే పరమలాభము, పరమసుఖము, పరమమిత్రము లేదు. పుత్రులు ఔరసుడు, క్షేత్రజ్ఞుడు, క్రీతుడు, దత్తుడు, ప్రాప్తుడు, సుతాసుతుడు, ఆపదల నుండి రక్షితుడు అని సప్తవిధములు. గృహస్థుడు వీరిలో ఏదో ఒక పుత్రుని పొందాలి. వీరి యందు పూర్వాపూర్వులు యథాక్రమంగా శ్రేష్ఠులు, ఉత్తరోత్తరులు హీనులు. విశ్వనరుడు తన కుమారునకు 4వ నెలలో గృహ నిష్కర్మణ కర్మ, 6వ మాసంలో అన్నప్రాసనము, మొదటి సంవత్సరంలో చూడాకర్మ, శ్రవణ నక్షత్రంలో కర్ణవేద, 5వ సంవత్సరంలో ఉపనయనము, ఉపాకర్మ యథావిధిగా నిర్వహించినాడు. 3 ఏండ్లలో చతుర్వేదాలు, సమస్త విద్యలు సాక్షిమాత్రుడైన గురువు నుండి అభ్యసించినాడు. ఆ బాలుడు నవవర్ష ప్రాయుడైనాడు. దేవర్షి నారదుడు విశ్వానరుని ఆశ్రమానికి వచ్చి పూజితుడై ఈ విధముగా పలికినాడు. ఓ విశ్వానర, పితృవాక్య పరిపాలకుడైన మీ పుత్రుడకు గృహపతి యోగ్యుడు. ముల్లోకములందు పుత్రునకు తల్లిదండ్రులే అధికులు. తండ్రి కంటే 9 మాసములు మోసి పెంచిన తల్లి కొంచెం అధికము. సన్యసించిన కుమారుడు తండ్రికి వందనీయుడు. తాని సన్యాసి అయినను తల్లికి నమస్కరించాలి. తల్లిదండ్రులను సంతోషపెట్టుటయే పుత్రునకు తపము, వ్రతము, ధర్మము అని పలిపి గృహపతిని తన యొడిలో కూర్చుండిపెట్టుకున్నాడు. పార్వతీ పరమేశ్వరులను గణపతిని స్మరించి ఆపాదమస్తకము నిస్తముగా పరిశీలించినాడు. బాలుని సర్వశుభ లక్షణాలను తెలిపి మహారాజ యోగము, దిక్పాలకత్వ యోగము, మహదైశ్వర్య యోగము కలదని వివరించినాడు. అయినా ఈ బాలునకు 12వ సంవత్సరంలో వజ్రాయుధం వలన ప్రాణహాని కలగవచ్చును. ప్రయత్నపూర్వకంగా రక్షించుకొనండి అని చెప్పి నారదుడు వెళ్ళినాడు. విశ్వనరుడు ఆ దారుణ వార్త విని దుఃఖార్తుడై మూర్ఛితుడైనాడు. సుచిష్మతి భరించలేని శోకంతో ఆహాకారం చేయించు కుమారుని గుణగణాలను తలుచుకుంటూ బహువిధాల విలపించింది. ఓ శంభో, నీవు మృత్యుంజయుడు, నీవు అనుగ్రహించిన బాలునకు మరణమా? ఓ యం ధర్మరాజా, నీకు భార్యాపుత్రులు లేరా అంటూ హృదయ విదారకంగా దుఃఖించింది. ఆ దృశ్యం చూసి ప్రకృతి కూడా విలపించింది. భార్య ఆర్తనాదాలతో విశ్వనరుడు మూర్ఛ నుండి తేరుకొన్నాడు. నా బహిరంత ప్రాణమా, కుమారా, ఎక్కడా అని బిగ్గరగా పిలిచినాడు. గృహపతి తల్లిదండ్రుల దుఃఖాన్ని చూసి, అమ్మా, ఎందుకమ్మా మీకింత భయము? మీ పాదధూళి రూపకవచమును ధరించిన నన్ను యముడు ఏమీ చేయలేడు. ఈ విద్యుదగ్ని నన్నేం చేయగలదు? నేను మీ పుత్రుడనే అవిచో సర్వజ్ఞుడు, సత్పురుషులకు సర్వతుడు, కాలకోట విషభక్షకుడు, కాలాకాలుడు, మహాకాలుడు మృత్యుంజయుని ఆరాధించదును. విద్యుత్తే భయపడి నా దరి చేరదు అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. తల్లిదండ్రులు కుమారుని అమృతం వంటి ప్రతిజ్ఞావచనాలను విని మాటిమాటికి ఆ మాటలను స్మరించుచూ శాంతించినారు. కుమార, ఈ ఆపద నుండి తరించుటకు మృత్యుంజయుని సమారాధన కంటే అన్యోపాయం లేదు. పూర్వము ఆ త్రిపురారి కాలును పాసించే బద్ధుడైన శ్వేతకేతువును కాపాడినాడు. 8 ఏండ్ల ప్రాయం గల శిలాదముని పుత్రుని మృత్యువు నుండి రక్షించి తన గణములలో నందిగా చేర్చుకున్నాడు. క్షీరసాగర మదనంలో హాలాహలం భక్షించి ముల్లోకాలను కాపాడినాడు.
జలంధరాసురుని త్రిపురాసురుని సంహరించినాడు. అంధకాసురుని శిక్షించినాడు. మన్మధుని అనంగుని చేసినాడు. విశ్వరక్షామణియగు శివుని శరణు పొందుమని ప్రయాహీపుత్ర శరణం విశ్వరక్షామణిం శివం తల్లిదండ్రులు కుమారుని ఆశీర్వదించినారు. గృహపతి పితరుల పాదములకు ప్రణమిలినాడు. వారికి ప్రదక్షిణ చేసి కాశీకి వచ్చినాడు. కాశీపురి బ్రహ్మనారాయణాదులకు కూడా దుర్లభమైనది. కాశీని ప్రాకృత ప్రళయ తాపము నుండి విశ్వేశ్వరుడు రక్షించును. విచిత్ర గుణ సంపన్నయగు గంగానది కంఠహారముగా శోభించుచుండును. వరణానది బహు సంసార దుఃఖమును వారించి పునర్జన్మ లేకుండా చేయును. అసీనది సంసార తాపమును ఛేదించును. అష్టాంగ యోగం వలన కలుగు మోక్షమును దేహ త్యాగ మాత్రం చేత ప్రకాశింపచేయును. కావున పండితులు కాశీ అని పేరుతో పిలిచిరి. అటువంటి కాశీని గృహపతి కన్నులారా దర్శించినాడు. తొలుత మణికర్ణికయందు స్నానం చేసి ముల్లోకములందలి ప్రాణులను రక్షించి విశ్వేశ్వరుని చూచి నమస్కరించినాడు. మరలా చూసి ఆనందపరవశుడైనాడు. తన జన్మ ధన్యమైందని తలంచినాడు. విశ్వనాథలింగము ముల్లోకములందలి సారమంతయు లింగముగా రూపుదాల్చినదా? పాలసముద్రము నుండి పుట్టిన అమృతపు ముద్దయ? ఆత్మజ్ఞాన జ్యోతికి ప్రథమాంకురమా? బ్రహ్మానందమునకు మూలమా? బ్రహ్మరసాయనమా? యోగుల హృదయ కమలమందు భాసిల్లు నిరాకార బ్రహ్మము సాకారమై లింగరూపం ధరించిందా? అనేక రత్నాలతో నిండిన బ్రహ్మాండ భాండమా? మోక్షవృక్ష ఫలమా? మోక్షలక్ష్మి యొక్క పుష్పములచే అలంకరింపబడిన కేశపాసమా? భక్తుల కోరికలు తీర్చు కైవల్యమనడు మల్లెతీగ యొక్క పూలగుత్తియా? మోక్షలక్ష్మి ఆనందంగా ఆడుకొని బంతియా? మోక్షమనడి ఉదయగిరిపై ఉదయించిన చంద్రుడా? సంసార మోహమనడు చీకటిని పారద్రోలు సూర్యుడా? కళ్యాణరమణి యొక్క శృంగార దర్పణమా అని పరిపరి విధాల ఊహించినాడు. దేహదారుల పండిన కర్మ బీజఫలమని విశ్వమందలి సర్వప్రాణుల కర్మ బీజములు ముక్తిప్రదమగు ఈ లింగమందు లయమగట వలన ఇది విశ్వలింగమైందని నిశ్చయానికి వచ్చినాడు. నారద మహర్షి వలన కృతార్థుడినైతనని తలంచినాడు. ఈ ఆనందామృత పానముతో కడుపు నింపుకున్నాడు. ఒక శివదినమున శివలింగమును స్థాపించి కఠిన నియమాలతో తపస్సును ప్రారంభించినాడు. ప్రతిరోజు 108 కుంభముల గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేసేటివాడు. 1108 నల్ల కలువల పూలమాలను సమర్పించేటివాడు. మొదటి 6 నెలలు 7.5 రోజులకు ఒకసారి కందమూలములు భుజించినాడు. తర్వాత 6 నెలలు 15 రోజులకు ఒకసారి ఎండి రాలిన ఆకులను ఆహారంగా తీసుకున్నాడు. ఆ తర్వాత 6 నెలలు వాయుభక్షణము చేసినాడు. తర్వాత 6 నెలలు నీటి బిందువులు మాత్రము ఆహారంగా తీసుకున్నాడు. ఈ విధముగా 2 ఏళ్లు తపం చేసినాడు. ఆ బాలుని 12వ సంవత్సరమున వజ్రధరుడు ఇంద్రుడు వచ్చి బాలుని వరమును కోరుకోమన్నాడు. గృహపతి ఇంద్రుని గుర్తించినాడు. శంకరుని తప్ప అన్యులను వరమును కోరనని పలికినాడు. ఓ శిశువా, నాకంటే భిన్నముగా శంకరుడు లేడు. నేనే దేవదేవుడును. మూర్ఖత్వమును వీడి వరమును కోరుకోమన్నాడు దేవేంద్రుడు. గృహపతి, ఓ దేవేంద్ర, నీవు అహల్యాజారుడువు, అసాధువు, పర్వతాల రెక్కలను ఖండించినావు. నేను శివుని కంటే అన్యులను వరము కోరనని నిష్కర్షగా చెప్పినాడు. దేవేంద్రుడు వజ్రాయుధంతో బాలుని భయపెట్టినాడు. గృహపతి నారదుని మాటలను స్మరించి భీతుడై మూర్ఛితుడైనాడు. అంతటి పార్వతీపతి, నీకు శుభము కలుగును, లెమ్ము అని తన చేతితో స్పృశించినాడు. గృహపతి నిద్ర మేల్కొన్నట్లు లేచి కన్నులు తెరిచి పార్వతీ సమేతుడైన చంద్రశేఖరుని దర్శించినాడు. తనను తాను మరిచి చిత్రమందల బొమ్మ వలె నిస్తబ్దంగా నిలబడినాడు. స్తుతి కానీ నమస్కారం కానీ చేయలేకపోయినాడు. వత్స గృహపతి, నిన్ను పరీక్షింపదలిచి నేనే ఇంద్రరూపంలో భయపెట్టినాను. నా భక్తులకు ఇంద్రుడు కానీ వజ్రాయుధము కానీ యముడు కానీ కీడు చేయలేరు. భద్ర, నీకు వరమును ఇచ్చుచున్నాను. నీవు నేటి నుండి అగ్నిపదమును పొందుము. దేవతలందరికీ నీవే ముఖమగుదువు. సర్వప్రాణులకు అంతశ్చరుడు వగుదువు. తూర్పు దక్షిణ దిక్కుల మధ్య దిక్కులకు పాలకుడు వదువు. నీవు స్థాపించిన లింగము సర్వ తేజోవర్ధకమై నీ పేరుతో అగ్నీశ్వరలింగముగా ఖ్యాతిగాంచును. అగ్నీశ్వర భక్తులకు విద్యుద్దగ్నుల వలన భయం ఉండదు. జఠరాగ్ని మందగించదు. అకాల మరణం సంభవింపదు. కాశీయందు అగ్నీశ్వరుని పూజించి అన్యత్ర మరణించిన వారు అన్లోకమున సాదరంగా నివసింతురు. తర్వాత మరలా కాశీని పొంది కల్పాంతమున మోక్షంను పొందుదురు. విశ్వేశ్వరలింగానికి తూర్పున గంగానది పడమటొడ్డున గల అగ్నీశ్వరలింగమును అర్చించిన వారు అగ్నిలోకమున వసింతురని శివుడు ఆ బాలునకు వరములను అనుగ్రహించినాడు. పిమ్మట గృహపతి తల్లిదండ్రులను మిత్రులను బంధువులను రప్పించి వారి సమక్షమున గృహపతిని దిక్పాలకునిగా అభిషేకించినాడు. అనంతరము శివుడు అగ్నీశ్వరలింగములో ప్రవేశించినాడు. ఇప్పుడు 12వ అధ్యాయము. నిరుత్రి లోకము. ఓ శివశర్మ, ఇది దిక్పాలకుడైన నిరుతి లోకము.
పరులకు ద్రోహం చేయని రాక్షసులు ఈ లోకంలో నివసించరు. వీరు జాతి మాత్రం చేత రాక్షసులు, నడవడి చేత ధార్మికులు. నిమ్న కులంలో జన్మించినను ధర్మ మార్గంలో ప్రవర్తించేవారు, ధర్మశాస్త్ర విరుద్ధంగా అన్నపానాదులను స్వీకరింపని వారు, పరదార పరద్రవ్య పరద్రోహ విముఖులు, బ్రాహ్మణ క్షత్రియ వయస్సులను సేవించటం వలన వచ్చిన ధనముతో పోషణ చేసుకునేవారు, వారి దగ్గర వినయముగా ఉండువారు, నిత్యము తీర్థస్నానము దేవపూజ చేయువారు, దమము దానము దయ క్షమ శౌచము ఇంద్రియ నిగ్రహము అచౌర్యము సత్యము అహింస మొదలగు ధర్మహేతువులైన గుణములు కలవారు. నిరుతి లోకమునందు సర్వసంపదలతో నివసింతురు. మ్లేచ్చులైనను కాశీ తప్ప ఇతరములైన ఉత్తమ తీర్థాల్లో ఆత్మహత్య చేసుకొనక మరణించిన వారు ఈ లోకంలో వసింతురు. ఆత్మహత్య చేసుకొనిన వారికి సద్గతులు కలగవు. కొందరు తాత్వికులు తీర్థరాజమైన ప్రయాగయందు ఇచ్చామరణంను చెప్పుదురు. మ్లేచ్చులైనను దయా ధర్మము పరోపకార నిష్ట కలవారు నివృత్తి లోకమున నివసింతురు. పూర్వము వింజాటవియందు నిర్వింధ్యా నదీ తీరమున శబరుల గ్రామం కలదు. ఆ గ్రామానికి ప్రభువు పింగాక్షుడు. అతడు సూర్యుడు, క్రూరకర్మ విముఖుడు, పరమదయాళువు. క్రూరముఖముల బారి నుండి బాడ్సార్లను రక్షించుచుండును. నమ్మిన వాటిని, నిద్రించున్న వాటిని, నీరు త్రాగుచున్న వాటిని, గర్భవతులైన పశుపక్షాదులను వధింపడు. బాడ్సార్ల అలసటను తీర్చుండును. ఆకలితో నున్నవారికి అన్నము, చెప్పులు లేని వారికి చెప్పులు, వస్త్రములు లేని వారికి జింక చర్మములను ఇచ్చుచుండు. వారి ధనమును ముట్టడు. అభయంకర ఆటవిలో బాటసార్లకు అభయమిచ్చినాడు. యాత్రికులు వాని హితము కోరి తీర్థాల్లో ఆశీర్వాదం పలికెడవారు. ఒకనాటి రాత్రి తీర్థయాత్రాపరులు కోలాహలముగా వెళుచున్నారు. పింగాక్షుని పెనుతండ్రియగు తారాక్షుడు తన బట్టలతో వచ్చి ధనాశతో బాటసార్లను హింసించసాగినాడు. బాటసార్లు తాము విశ్వనాథుని భక్తులని తమ యొద్దనున్న ధనాదులను స్వచ్ఛందముగా ఇచ్చేదమని పింగాక్షుడిచ్చిన అభయంతో అర్ధరాత్రి వేళ వచ్చినామని బిగ్గరగా ప్రార్థించినారు. ఆ సమీపంన వేట నిమిత్తము వచ్చి మేల్కొని ఉన్న తాపస ప్రియుడైన పింగాక్షుడు వారి మాటలను విన్నాడు. క్షణములో అక్కడికి వచ్చినాడు. పినతండ్రి తారాక్షుడు కులధర్మం వీడిన పాపాత్ముడు అని పింగాక్షుడిని నిందించినాడు. ముందుగా పింగాక్షుని వధించి తర్వాత బాటసార్లను చంపుడని తన భట్లను ఆజ్ఞాపించినాడు. పింగాక్షుడు వారిని ఒకవైపు ఎదిరించుచు అతి కష్టము మీద బాటసార్లను తన గ్రామానికి చేర్చినాడు. గాయపడిన పింగాక్షుడు, నా ధనుర్బాణాలు కవచము విచ్ఛిన్నమైనాయి, నేనే రాజునైతే వీరినందరినీ చంపెడవాడును అని కోరుకుంటూ మరణించినాడు. ఆ తైద్దీకులు క్షేమంగా పింగాక్షుని గ్రామానికి చేరుకున్నారు. మరణ సమయంలో ఏ బుద్ధి ఉంటే పరలోకమందు ఆ బుద్ధికి తగిన గతి లభించును. అందువల్ల పింగాక్షుడు నైరుత్రులకు రాజై నివృత్తి దిక్పాలకుడైనాడు. ఇంతలో వారి విమానము వరుణలోకానికి వచ్చింది. వరుణలోకము, ఓ శివశర్మ, ఇది వరుణలోకము. నిర్మలమగు ధనముతో బావులు, దిగుడు బావులు, చెరువులు త్రవ్వించినవారు, నిర్జల ప్రదేశమునందు జలదానం చేసినవారు, ఇతరుల సంతాపమును పోగొట్టువారు, గొడుగులు పాత్రలు దానం చేయవారు, చలివేంద్రములు ఏర్పాటు చేసినవారు, సుగంధ జలములతో నిండిన ధర్మఘట్టములను దానం చేసినవారు, రావి చెట్టుకు నీళ్లు పోసినవారు, మార్గమున చెట్లు నాటినవారు, విశ్రామశాలలు నిర్మించినవారు, ఎండాకాలంలో నెమలిపించపు విసనకర్రలను, తాటియాకు విసనకర్రలను, శీతల పానీయాలను సమర్పించిన వారు, చెరుకు పొలాల్లోనూ చెరుకు తయారగు బెల్లము పంచదార మునగనవి బ్రాహ్మణులకు దానం చేసినవారు, గోవులను గేదెలను దానం చేసినవారు, గోరసములను దానం చేసినవారు, అభయదాతలు, నదులను దాటించేవారు, పుణ్యనదీ తీర్థములందు స్నానఘట్టములను ఏర్పాటు చేసినవారు, తీర్థ మార్గములను బాగుచేయువారు, దేవాలయములందు ధారాపాత్రలను సమర్పించేవారు, తీర్థములందు పన్నులు లేకుండా చేయువారు వరుణలోకమున నివసింతురు. మానవుల కంఠపాసములను విడిపించేవారు కూడా వరుణలోకములో ఉందరు. ఈ వరుణుడు జలజంతువులకు జలాశయములకు అధిపతి, సర్వ కర్మలందు సాక్షి. ఈ వరుణుని జన్మ వృత్తాంతమును వినుము. పూర్వము కర్దమ ప్రజాపతికి సుషుష్మంతుడైన కుమారుడు కలడు. అతడు మంచి గుణవంతుడు. ఆ బాలుడు ఆశ్చోద సరస్సులో తోటి బాలులతో కూడి జలక్రీడలాడుచుండగా శిశుమారమని జలజంతువు వానిని తీసుకుని పోయిను. తోటి బాలురు వెళ్ళి ఆ వృత్తాంతము సమాధిస్థుడైన కర్దమ ప్రజాపతికి తెలిపినారు. కర్దమ ప్రజాపతి ఏమాత్రమూ చలింపలేదు. శివుని యందే తన మనసును లగ్నం చేసినాడు. అతడు సమాధిలో 14 భువనాల యందుల విశేషాలను దర్శించుడను. శిశుమారంతో తీసుకుని పోచున్న తన కుమారుని కూడా చూచినాడు. త్రిశూలధారి అయి వచ్చిన శివుని చూచి సముద్రుడు భయపడి సుచిష్మంతుని రత్నములచే అలంకరించిన శివుని పాదముల చెంత ఉంచినాడు. తన అపరాధమేమీ లేదని విన్నవించి మహాదేవుని మనోభావమును గ్రహించి ఆ శిశుమారమును బంధించి సుచిష్కంతుని చేతియందు ఉంచినాడు. అప్పుడే సమాధిని వీడిన కర్దముడు తన సమీపముందున్న పుత్రుని మాటిమాటికి చూచినాడు. అంతవరకు శివధ్యానంలో సమాధిస్తుడైన కర్దమునకు 500 ఏండ్లు గడిచినాయి. ఆ కాలము కర్దమునకు ఒక క్షణముగా గడిచింది.
అనంతరము సుచిష్మంతుడు తండ్రి అనుమతితో కాశీకి వెళ్ళినాడు. అచ్చట శివలింగమును ప్రతిష్ఠించి 5,000 సంవత్సరాలు నిశ్చలముగా ఘోరతపమును చేసినాడు. మహాదేవుడు ప్రత్యక్షమై వరమును కోరుకునమన్నాడు. సుచిష్మంతుడు సమస్త జలాలకు జల జంతువులకు ఆధిపత్యమును అనుగ్రహింపమని వరమును కోరును. మహేశ్వరుడు సుచిష్మంతుని సర్వ జలాశయాలకు పడమటి దిక్కుకు అధిపతిగా అభిషిక్తుని చేసినాడు. సుచిష్మంతుడు స్థాపించిన లింగము వరుణేశ్వర లింగముగా వారణాసియందు ప్రసిద్ధమై సర్వ మనోరథాలను తీర్చినట్లు అనుగ్రహించినాడు. వరుణేశ్వరుని ఆరాధించిన వారికి జాడ్యము, జలభయము, జలోదర రోగము, దాహభయము, అపాయ మరణాలు ఉండవని వరములనిచ్చి శంకరుడు అంతర్ధానమైనాడు. సుచిష్మంతుడే వరుణ్డై సభాంధవంగా వరుణలోకములో నివసించున్నాడు. ఈ వరుణేశ్వర లింగము మణికర్ణికేశ్వర లింగానికి నివృత్తి భాగమున కలదు. ఈ కథ విన్నవారికి అపమృత్యు భయము ఉండదు. ధన్యవాదాలండి.